సినిమా అంటే తెలుగు ప్రజలకు పండుగ. కానీ ఆ పండుగను దోచేస్తున్న మరో రాక్షసం ఉంది. అదే పైరసీ. ముఖ్యంగా ఐబొమ్మ లాంటి వెబ్సైట్ల వల్ల సినీ పరిశ్రమ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. థియేటర్లోకి వెళ్లి టికెట్ కొని సినిమా చూడాల్సిన పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అయినా కేవలం గంటల్లోనే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా తగ్గిపోవటానికి ఇదే కారణమని పరిశ్రమ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఐబొమ్మ నిర్వాహకులను ఏ క్షణానైనా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే సినిమా ప్రియులు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. టికెట్ రేట్లు విచ్చలవిడిగా పెంచేస్తూ పోతే మేము థియేటర్లకు వచ్చి సినిమాలు ఎలా చూసేది అంటూ వాపోతున్నారు. టాలీవుడ్కి పైరసీ అనే భూతం కొత్తది కాదు. కానీ ఐబొమ్మ లాంటి సైట్లు ఈ సమస్యను మరింత పెంచేశాయి. ఒకప్పుడు కేవలం ఓటీటీ కంటెంట్ను పైరసీ చేస్తూ వచ్చిన ఈ సైట్ ఇప్పుడు థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను కూడా గంటల్లోనే ప్రజలకు అందిస్తోంది. అంతేకాకుండా హెచ్డీ ప్రింట్తో సినిమాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు పెరిగిపోయిన టికెట్ ధరలు, తగ్గని పాప్కార్న్, కోల్డ్ డ్రింక్స్ ఇవన్నీ చూసి సాధారణ ప్రేక్షకులు కూడా ఐబొమ్మ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు పరిశ్రమ నష్టపోతుంది, మరోవైపు ప్రజల అసహనం పెరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. తెలుగు ప్రజలకు సినిమా అంటే ఒక పండుగ. ఆ పండుగను దూచేస్తున్న ఈ పైరసీ భూతంపై స్పెషల్ పరిశ్రమల్లో పెద్దల చర్చించారు. హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా దీని మీద చర్యలు చేపట్టారు. ఈ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు తాజాగా ఈ సినిమాల పైరసీకి పాల్పడే పెద్ద గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూటా సభ్యులు తెలుగు రాష్ట్రాల సినిమాలకు మాత్రమే కాక ఇతర భాషల సినిమాలు కూడా వాళ్ళు పైరసీ చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మూట వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా 3,700 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ ముఠా టెలిగ్రామ్ ఛానల్స్ మరియు టోరెంట్, డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్, డిజిటల్ మీడియా సర్వీసులను కూడా హ్యాక్ చేసేతో పాటు థియేటర్లలో కెమెరా రికార్డింగ్ వంటి పద్ధతుల ద్వారా సినిమాలను ప్రైవసీ చేస్తున్నారు. ఇలా ప్రైవసీ చేసిన సినిమాలను అప్లోడ్ చేసి బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్ల ప్రకటనల ద్వారా ఈ గ్యాంగ్ భారీగా డబ్బులు కూడా సంపాదించడం జరుగుతుంది. ఈ జరుగుతున్న ఈ సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎంత పట్టబయలు కావడం జరిగింది. ఈ సందర్భంగా సివి ఆనంద్ కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సినీ అభిమానులకు సుపరిచితమైన ఐబొమ్మ నిర్వాహకులకు కూడా సివి ఆనంద్ వారిని కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులకు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. ఈ వెబ్సైట్ నిర్వాహకులు సినిమాలను మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్ కు కూడా హెచ్డి క్వాలిటీలో ఉచితంగా ప్రేక్షకులు అందిస్తున్నారు. దీనివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ పైన అమెజాన్, హాట్స్టార్, ఆహా, జియో వంటి వాటికి సబ్స్క్రిప్షన్లు కూడా తగ్గుతున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలానే థియేటర్లలో విడుదల సినిమాలకు కూడా సంబంధించి తొలి రోజే హెచ్డి ప్రింట్లు బయటకు వస్తున్నాయి. దీంతో ఐబొమ్మ నిర్వాహకులకు సివి ఆనంద్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ ప్రైవసీ వెనుక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, హ్యాకర్ల పాత్ర ఉందని కూడా ఈ సమావేశంలో పాల్గొన్న సినీ పరములు కూడా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దిల్ రాజ్, నాని, రామ్, నాగ చైతన్య కూడా వివరించడం జరిగింది. అయితే సివి ఆనంద్ గతంలో కూడా ఐబొమ్మ వెబ్సైట్ లో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ సినిమా చూసే వాళ్ళకు కూడా మీరు ఆ విధంగా రేట్లు పెంచేస్తే మేము ఎలా చూసేది, సినిమా చూస్తే మాకు అక్కడ సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ తినుబండారాలైనా సరే, టికెట్ల రేట్లైనా సరే ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పి మరోవైపు సినీ చూసే ప్రేక్షకులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ బాసిత్.